ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనము. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండను బాధ నొందకుండను మొండికి తిరిగిరి. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని వాక్యము ఏమని తెలియజేస్తుందంటే, మాట వినకపోవటము, అలాగే ప్రియమైన వాళ్ళారా మొండితనముగా ఉండటము. ఇవి దేనికి సాదృశ్యం అంటే తిరగబడడానికి సాదృశ్యంగా ఉంటాయి. మొండితనం అనేది దేవుని మాట వినకుండా చేస్తుంది. మొండితనం అనేది హృదయమును కఠినపరుస్తుందండి. మరి ఆ కఠినత్వమే దేవుని ఎడల విధేయత లేకుండా, అంతేకాకుండా దేవునికి వ్యతిరేకంగా ఉండేలా చేస్తుంది. ఉదాహరణగా చెప్పాలంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మొండితనము కలిగిన వారిగా ఉన్నారండి. అందుకనే దేవుని మాటను పెడచెవి పెట్టారు, దేవుని ఆజ్ఞను త్రోసివేశారు. దేవుని ఆజ్ఞలను ప్రియమైన వాళ్ళరా వారు సరిగా పాటించలేకపోయారండి. విగ్రహారాధన వైపు వారి యొక్క మనస్సులు మళ్ళీ ఉన్నాయి. కావున ఈ ఉదయకాలమందు ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీల మొండితనము కనాను దేశానికి వెళ్లకుండానే వారిని ఆపేసిందండి. దేవుని ఉగ్రతకి పాలయ్యేలా చేసింది. వారి యొక్క మొండితనాన్ని బట్టే ప్రియమైన వాళ్ళరా వారు దేవునికి విరోధులుగా మారిపోయి ఉన్నారు. అటువలే మన యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో మొండితనం అనేది ఎప్పుడూ కూడా ప్రమాదకరమేనండి. ఉదాహరణగా చెప్పాలంటే, అహశ్వరోషు రాజు రాణి అయిన వస్తీని పిలుస్తాడు, కానీ మాట వినలేదు, తన దగ్గరికి రాలేదండి, రాజు యొద్దకు రాలేదు. మరి ఆ వస్తీ రాణి యొక్క మొండితనం కావచ్చు, తిరగబడటము, విధేయత చూపించకపోవడమే కదా రాణి పదవి నుంచి తను తొలగవలసిన పరిస్థితి ఏర్పడింది. కావున చాలామంది దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞను పాటించకుండా మొండివారిగా ఉంటూ ఉంటారు. అది ఎప్పటికైనా సమస్యను తీసుకొస్తుంది. కావున మొండితనము అనేది ఒక పాపమేనండి, తిరగబడటం. కావున దేవుని వాక్యం మనకి విధేయులుగా ఉండాలి అని సెలవిస్తుంది. కావున విధేయత కలిగి ఉంటే విశ్వాసంలోను, విజయములోను ముందుకు కొనసాగుతాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.